Good morning and good evening, everyone. So, మనం లాస్ట్ 3 సెషన్స్‌లో ఐయామ్ కాన్సెప్ట్ అంటే ఏంటి? అండ్ ఐయామ్ యూజర్స్, గ్రూప్స్, పర్మిషన్స్, పాలిసీస్, రోల్స్ గురించి చాలా డీటెయిల్‌గా డిస్కస్ చేశాం కదా! సో, ఆల్మోస్ట్ అయిపోయింది. ఈరోజు వెరీ షార్ట్ సెషను. ఎందుకంటే మొత్తం మనం చేయాల్సిన ప్రాక్టికల్ అంతా చేసేసాం. మోర్ దాన్ రిక్వైర్డ్ అనేది. సో, ఇంకా ఏమైనా ఎక్స్‌ట్రా ఉంటే లైక్ అవి ఐయామ్ అడ్మినిస్ట్రేటర్స్ అవి చేస్తారు. సో, ఈరోజు ఏంటంటే ఇంటర్వ్యూస్‌లో జనరల్‌గా అడిగే క్వెషన్ మీకు ఎన్ని ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్ ఉన్నాయి? అండ్ ఎన్ని ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి? ఎలా మీరు ఏడబ్ల్యూఎస్‌లోకి సైన్ ఇన్ అవుతారు? అనేది మోస్ట్‌లీ అడుగుతుంటారు. సో, ఇదేంటంటే మనకు ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ ఉందా? లేదా? అనేది చెక్ చేయడం కోసం మాత్రమే. అంతకు మించి దీంట్లో పెద్ద ఫంక్షనాలిటీ గాని, టెక్నాలజీ ఏం లేదు. సో, జనరల్‌గా మనం చూస్తుంటాం ఏదైనా ఒక వెబ్‌సైట్ లాగిన్ అవుతుంటే లాగిన్ విత్ గూగుల్, సైన్ అప్ విత్ గూగుల్ అని ఉంటుంది. సో, దట్ ఈస్ కాల్డ్ ఫెడరేషన్ ఆఫ్ యూజర్స్ అన్నమాట. అంటే మన ఆఫీస్‌లో ఆల్రెడీ మనం జాయిన్ అవ్వగానే మనకొక యూజర్ నేమ్, పాస్వర్డ్ వస్తది. జనరల్‌గా అదేంటంటే మోస్ట్‌లీ ఏడీ యూజ్ చేస్తుంటారు. అజూర్ డేటా డైరెక్టరీ అని లైక్ మైక్రోసాఫ్ట్ అథెంటికేషన్ డైరెక్టరీ అన్నట్లు. మైక్రోసాఫ్ట్ టూల్ అది. యాక్టివ్ డైరెక్టరీ జనరల్‌గా యాక్టివ్ డైరెక్టరీ అంటుంటాం. సో, అక్కడేంటంటే మన యూజర్స్‌కి మొత్తం సింగిల్ సైన్ అనమాట. సింగిల్ సైన్ ఆన్ ఎస్ఎస్ఓ. అది ఆర్గనైజేషన్ మొత్తానికి ఒక ఏడీ ఉంటుంది. దాంట్లో మీరు జాయిన్ అయిన వెంటనే మీకొక యూజర్ నేమ్, పాస్వర్డ్ క్రియేట్ చేస్తారు. మీకు పర్మిషన్స్ గూడా క్రియేట్ చేస్తారు. అండ్ మీరు మీ ల్యాప్‌టాప్‌లో సైన్ ఇన్ అవ్వడానికైనా, ఆర్గనైజేషన్ పోర్టల్స్‌లో సైన్ ఇన్ అవ్వడానికైనా మొత్తం ఇక్కడనే అథెంటికేషన్ అనేది జరుగుతుందనమాట. సో, దీన్ని ఐడెంటిఫికేషన్ ప్రొవైడర్ అంటారు. ఐడెంటిటీ ప్రొవైడర్ ఆర్ ఐడీపీ ఐడెంటిటీ ప్రొవైడర్ అంటాము. సో, అదొచ్చేసి డేటాని మొత్తం ఎల్‌డాప్ అనే దాంట్లో పెట్టుకుంటుంది. సో, దీన్ని సామెల్ అని కూడా అంటుంటారు. సామెల్ ప్రోటోకాల్ అన్నట్లు. సో, ఇది మన ఆర్గనైజేషన్. ఇప్పుడు మనం ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్ తీసుకున్నప్పుడు మళ్ళీ ఏడబ్ల్యూఎస్‌లోకి వెళ్లి యూజర్స్, గ్రూప్స్ ఇవన్నీ క్రియేట్ చేయకుండా ఏడబ్ల్యూఎస్‌లో ఏంటంటే ఎస్ఎస్ఓ అనేది ఒక ఫీచర్ ఉంది. ఈ ఎస్ఎస్ఓ అనేది ఈ ఏడీతో ఇంటిగ్రేట్ అవుతుందన్నమాట. సో, మనం ఎలాగైతే వెబ్‌సైట్స్‌కి గూగుల్ గాని, ఫేస్‌బుక్ గాని యూజ్ చేసి సైన్ అప్ అవుతున్నామో, అలానే మన ఐయామ్ అడ్మినిస్ట్రేటర్స్ ఈ ఎస్ఎస్ఓతో మనకి ఇంటిగ్రేట్ చేసుంటారు. ఓకే. సో, దీనికంటూ ఒక యూఆర్ఎల్ ఇస్తారు మనకి జనరల్‌గా. ఆ యూఆర్ఎల్ మీరు క్లిక్ చేయగానే మీరు మీ ఆర్గనైజేషన్ క్రెడెన్షియల్స్ యూజ్ చేసి లైక్ siva@joindevOps.com అని కొట్టినప్పుడు సో, ఇది ఏడబ్ల్యూఎస్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అన్నమాట. ఇక్కడ ఒక రూట్ అకౌంట్ ఉంటుంది. ఈ రూట్ అకౌంట్‌లో ఏంటంటే బిల్లింగ్ మొత్తం అక్కడ జరుగుతుంది. మేనేజ్‌మెంట్ ఎవ్రీథింగ్ అక్కడ జరుగుతుంది. దీంట్లో అయితే సర్వీసెస్ ఏముండవు. ఈ రూట్ అకౌంట్ నుంచి మనకు డెవ్ అకౌంట్, ఆర్గనైజేషన్ యూనిట్ అని ఉంటుందన్నమాట. సో, డెవ్ ఆర్గనైజేషన్ కింద మల్టిపుల్ డెవ్ అకౌంట్స్, ఎస్ఐటీ ఆర్గనైజేషన్ కింద మల్టిపుల్ ఎస్ఐటీ అకౌంట్స్, ప్రొడక్షన్ కింద మల్టిపుల్ అట్లా ఎన్విరాన్మెంట్ వైస్ ఉంటాయి. సో, జనరల్‌గా నేను ప్రీవియస్ కంపెనీలో వర్క్ చేసినప్పుడు అక్కడ ఎన్ని అకౌంట్స్ ఉండేటివంటే ఆల్మోస్ట్ 57 అకౌంట్స్ ఉండేటివి. 57 ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్. అన్ని అకౌంట్స్ ఎందుకంటే మీరు ఒక బ్యాంక్ తీసుకున్నారంటే బ్యాంక్‌లో లైన్ ఆఫ్ బిజినెస్‌లనేవి ఉంటాయి. సో, లైన్ ఆఫ్ బిజినెస్ అంటే బిజినెస్ టర్మినాలజీలో ఒక లైక్ క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్ అనుకోండి. అలానే స్టాక్, లైక్ డీమ్యాట్, అలానే ఇన్సూరెన్స్, ఇంకా సేవింగ్స్ ఇట్లా రకరకాల ఫంక్షనాలిటీస్ ఉంటాయి. ఒక బ్యాంక్ తీసుకుంటే. అలానే రిటైల్‌లో గూడా అలా రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి వితిన్ ద బిజినెస్. ఆ బిజినెస్‌కి ఒక హెడ్ ఉంటారు. బిజినెస్ యూనిట్ అంటాం ఆర్ ఎల్ఓబి అంటాం. బియూ హెడ్ అని ఉంటారు. బిజినెస్ యూనిట్ హెడ్. సో, వాళ్ళు దాన్ని అకౌంట్ మొత్తాన్ని మేనేజ్ చేస్తుంటారు. దాని కింద ఇంకా వచ్చేసి మనకు ఈడీ అండ్ దెన్ ఎండీ మేనేజింగ్ డైరెక్టర్, అలానే ఎస్‌విపి, విపి, ఏవిపి, సీనియర్ ఇంజినీర్, జూనియర్ ఇంజినీర్, ట్రైనీ ఇలా ఉంటాయి మనకు పొజిషన్స్. అంటే ఒక బిజినెస్‌ని డిపార్ట్మెంట్స్ కింద డివైడ్ చేసి ఒక్కొక్క డిపార్ట్మెంట్‌కి ఒక్కొక్క హెడ్‌ని ఇచ్చి వాళ్ళ కింద ఈడీస్ ఉంటారు. అండ్ దెన్ ఎండీ ఉంటారు. ఎస్‌విపి, విపి, ఏవిపి ఇట్లా ఉంటారనమాట. సో, ఈ డిపార్ట్మెంట్ కొన్ని ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్ ఉంటాయి. ఒక 10 అకౌంట్సో, 12 అకౌంట్సో అట్లా ఉంటాయి. ఆ 10, 12 అకౌంట్స్‌కి ఒక ఓయూ అన్నమాట అది. సో, ఇదొక ఆర్గనైజేషన్ యూనిట్. సో, ఇక్కడ క్రెడిట్ కార్డ్ ఆర్గనైజేషన్ యూనిట్. రూట్ అకౌంట్ కింద. ఈ క్రెడిట్ కార్డ్ కింద మళ్ళీ అకౌంట్స్ ఉంటాయి. మళ్ళీ డెవ్, మళ్ళీ ఎస్ఐటీ, మళ్ళీ యూఐటీ, మళ్ళీ ప్రాడ్ ఇలా అకౌంట్స్ ఉంటాయి. ఈ డెవ్‌లో గూడా మళ్ళీ చాలా ఉంటాయి. ఓకే.
సో కొన్ని ప్రాజెక్ట్స్ బేస్ పైన. సో మల్టిపుల్ అకౌంట్స్ అనేవి ఉంటాయి. సో మనం లాగిన్ అయినప్పుడు ఏంటంటే మనకు సర్వీస్ కంట్రోల్ పాలసీ అని ఉంటుంది ఆర్గనైజేషన్ లెవెల్లో. అంటే ఈ మొత్తం ఆర్గనైజేషన్ కావాల్సిన పాలసీస్ ఇక్కడ డిఫైన్ చేస్తారు. ఎందుకు సర్వీస్ కంట్రోల్ పాలసీ ఉంటుంది అంటే మనకి AWS లో థౌజండ్స్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి. ప్రతి సర్వీస్ కి మనకి యాక్సెస్ ఉండదు అనమాట. ఒకవేళ మనం వెళ్ళి ఒకవేళ ప్రతి సర్వీస్ కి మనకి యాక్సెస్ ఉంటే మనం వెళ్ళి బిగ్ డేటా మిషన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్స్ అవన్నీ క్రియేట్ చేస్తే అవి హెవీ బిల్లింగ్ వస్తాయి. వాటిని మనం పర్సనల్ యూజ్ కోసం వాడుకోకుండా సర్వీస్ కంట్రోల్ పాలసీస్ అని ఉంటాయి. అంటే ఏ రీజియన్స్, ఫర్ ఎగ్జాంపుల్ HDFC బ్యాంక్ ఉంది. సో HDFC బ్యాంక్ ఇండియాలోనే ఉంది బిజినెస్. HDFC యొక్క సర్వర్స్ కూడా ఇండియాలోనే ఉండాలి. అప్పుడు ఈ సర్వీస్ కంట్రోల్ పాలసీలో ఏం ఎనేబుల్ చేస్తారంటే వాళ్ళు ముంబై అండ్ హైదరాబాద్ రీజన్స్ మాత్రమే ఎనేబుల్ చేస్తారు. ఇంకా మీరు వేరే రీజన్స్ కి నార్త్ వర్జీనియా కానీ, యూరప్, సింగపూర్ రీజన్ ఇలాంటి వాటికి వెళ్ళడానికి కూడా యాక్సెస్ ఉండదు మనకు. సో ఇక్కడ కొన్ని యాక్సెస్ లో రెస్ట్రిక్ట్ చేస్తారనమాట. అంటే ప్రతి యూజర్ కి కూడా అండ్ ప్రతి అకౌంట్ కి ప్రతి యాక్సెస్ ని సర్వీస్ కంట్రోల్ పాలసీస్ అనే దగ్గర OU దగ్గర వాళ్ళు కంట్రోల్ చేస్తారు. సో మనం లాగిన్ అయినప్పుడు అది ఎవాల్యుయేషన్ అవుతుంది. అది కూడా మనం డిస్కస్ చేద్దాం. జస్ట్ మొత్తం థియరిటికలే, ఎందుకంటే ప్రాక్టికల్ గా నాకు కూడా యాక్సెస్ లేదు. సో మనం లాగిన్ అయినప్పుడు ఇవన్నీ ఎవాల్యుయేట్ అయ్యి మనకు కనిపిస్తాయి మనకి ఏమేమి అకౌంట్స్ యాక్సెస్ ఉన్నాయా అనేసి. సో జనరల్ గా మీరు ఇంటర్వ్యూస్ లో అడిగినప్పుడు ఆబ్వియస్లీ we have lot of accounts like around 50+, but we got 2-3 accounts enabled for our project dev, SIT and production. సో మీరు లాగిన్ అయిన తర్వాత మీ కంపెనీ క్రెడెన్షియల్స్ యూస్ చేసి లాగిన్ అయిన తర్వాత యూ కెన్ సీ దోస్ అకౌంట్స్. ఇఫ్ యూ క్లిక్ దట్ దెన్ యూ విల్ గెట్ ద యాక్సెస్ టు దట్ కన్సోల్ అనమాట. ఓకే, సెటప్ చేద్దాం ట్రై చేశాను యాక్చువల్లీ, ఈ రోజు టైం సరిపోలేదు. సో దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ థియరిటికల్లీ. ఓకే, సో అప్పుడు మీరు ఆ అకౌంట్ లోకి లాగిన్ అవుతారు. సో ఇలా ఉంటుంది సెటప్ మొత్తం. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ కాల్డ్ as ఫెడరేషన్. ఓకే, అండ్ AWS కాగ్నిటివ్ అనేది మెయిన్ పర్పస్ ఏంటంటే మొబైల్స్ కి, అప్లికేషన్స్ కి అనమాట. అది కొన్ని మొబైల్స్ కి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ అప్లికేషన్ ఉంది HDFC బ్యాంకింగ్ యాప్. సో దానికి AWS లోంచి కొంచెం డేటా కావాలి అన్నప్పుడు అది AWS కాగ్నిటివ్ అనేది యూస్ చేస్తుంది. బట్ అది మనకు రిక్వైర్డ్ కాదు. సో దట్స్ we no need to discuss too much about that. సో ఈ సెటప్ అయితే మీరు అర్థం చేసుకోండి. సో ఖచ్చితంగా అడుగుతారు క్వశ్చన్స్, మీకు ప్రాక్టికల్ ఉందా లేదా అని తెలియడానికి. సో how many accounts you have, how you log into the AWS console అనేది. Okay, so then you need to say we are logging to the AWS console through the federation. We will use our company credentials, like we will use our SSO, single sign-on credentials, to log into the AWS URL. So once we log into that, we can see the accounts what we have the access. So we have dev account and then SIT UAT account. Production account we don't have access, so that can be accessed by production support engineers. So I have dev, SIT and UAT till now. Till that I have the access అని చెప్పొచ్చు మీరు. సో దాని తర్వాత మీకు కావాల్సిన అకౌంట్ సెలెక్ట్ చేసుకొని యూ విల్ లాగిన్. సో అంతవరకు మీరు చెప్పొచ్చు. సో ఇప్పుడు పాలసీ ఎవాల్యుయేషన్ లాజిక్ అనేది ఉంది. ఇది కొంచెం అంటే మనం AWS లోకి లాగిన్ అయ్యేప్పుడు ఎలా జరుగుతుంది అథెంటికేషన్ అనేది AWS డాక్యుమెంటేషన్ లోంచి నేను తీసుకున్న డయాగ్రాము. సో ఫస్ట్ పాలసీ అయితే ఎక్స్ప్లిసిట్ డినై. ఓకే, అంటే ఫస్ట్ మీరు లాగిన్ అవ్వగానే ఫస్ట్ AWS థింక్ చేసేది ఐ షుడ్ డినై దిస్ యూజర్ అని. సో దాని తర్వాత ఏంటంటే అవి కొన్ని పాలసీస్ ఎవాల్యుయేట్ చేస్తుంది. ఎక్కడైనా మీరు డినై అనేది మెన్షన్ చేస్తుంటే డినై అయిపోతుంది. ఒకవేళ ఎక్కడ మీ యూజర్ కి డినై అనేది మెన్షన్ చేయలేదు, మిమ్మల్ని బ్లాక్ చేయలేదు అనుకుంటే, అంటే మీరు లాగిన్ అయినప్పుడు చెక్ చేస్తుంది ఈ యూజర్ ఎక్కడైనా బ్లాక్ చేసామా ఈ యూజర్ ని, లేదు బ్లాక్ చేయలేదంటే దెన్ ఇట్ విల్ గో టు దిస్ వన్, సర్వీస్ కంట్రోల్ పాలసీ అని చెప్పాను కదా. సో ఫస్ట్ ఎవల్యూషన్ ఇక్కడ జరుగుతుంది. ఈ సర్వీస్ కంట్రోల్ పాలసీలో ఆ యూజర్ కి ఏమైనా మనం బ్లాక్ చేసామా ఆ యూజర్ ని ఇక్కడ అనుకుంటే, ఒకవేళ బ్లాక్ చేయలేదు బ్లాక్ చేసింటే యూ కెనాట్ లాగిన్. బ్లాక్ చేయకపోతే దెన్ ఇట్ విల్ గో టు రిసోర్స్ బేస్డ్ పాలసీ. సో మనం చూసాం కదా రిసోర్స్ బేస్డ్ పాలసీ అనేది మీకు ఐడెంటిటీ బేస్డ్ పాలసీలో అలౌ చేసి రిసోర్స్ బేస్డ్ పాలసీలో డినై చేస్తే ఆబ్వియస్లీ రిసోర్స్ బేస్డ్ పాలసీ అనేది డినై చేస్తుంది మీకు యాక్సెస్ ని. సో ఫస్ట్ సర్వీస్ కంట్రోల్ పాలసీ, సో దాని తర్వాత రిసోర్స్ బేస్డ్ పాలసీ, దాని తర్వాత ఐడెంటిటీ బేస్డ్ పాలసీ. రిసోర్స్ బేస్డ్ పాలసీలో డినై చేయలేదు దెన్ ఇట్ విల్ గో టు ఐడెంటిటీ బేస్డ్ పాలసీ. ఐడెంటిటీ బేస్డ్ పాలసీలో అలౌ చేసి ఉంటే ఓకే అవుతుంది. అక్కడ మీకు ఎలాంటి పర్మిషన్స్ లేకపోతే దెన్ యూ కెనాట్ యాక్సెస్.
ఓకే, సో ఐడెంటిటీ బేస్డ్ పాలసీలో కూడా అలౌ చేశారు. దాని తర్వాత పర్మిషన్ బౌండరీ అనేది ఒకటి ఉంది. సో ఇది ఎందుకు యూస్ చేస్తామంటే పర్మిషన్ బౌండరీ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐఆమ్ అడ్మినిస్ట్రేటర్ ఉన్నారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే దే విల్ క్రియేట్ అనదర్ యూజర్. వాళ్ళకి ఐఆమ్ అడ్మినిస్ట్రేషన్ యాక్సెస్ ఉంటుంది, అంటే దే కెన్ క్రియేట్ యూజర్స్ అండ్ allocate policies. సో వీళ్ళు ఏం చేయొచ్చు అంటే బై జనరల్గా సమ్ హ్యాకింగ్ చేయడం ఆర్ సమ్ మెలిషియస్ యాక్టివిటీ, క్రియేట్ అనదర్ యూజర్ అండ్ అసైన్ అడ్మిన్ యాక్సెస్. సో జనరల్గా ఇలాంటిది చేసే స్కోప్ ఉంది వాళ్ళకి, అడ్మినిస్ట్రేటర్స్కి. సో అలాంటిది చేయకుండా ఏంటంటే అడ్మినిస్ట్రేటర్స్కి పర్మిషన్ బౌండరీస్ అనేవి అలొకేట్ చేస్తారు. ఓకే, ఒకవేళ వాళ్ళు ఒక యూజర్ని క్రియేట్ చేసుకొని యాక్సెస్ తీసుకోవాలనుకున్నా కూడా ఆ పర్మిషన్ బౌండరీ అనే దాని వల్ల వాళ్ళు యూజ్ చేయలేరు. ఓకే, సో అది, సో ఇది మనకి అంత అవసరం లేని కాన్సెప్ట్, బట్ జస్ట్ చెప్తున్నా. సో దీని తర్వాత మనకి సెషన్ పాలసీస్. సెషన్ పాలసీస్ అంటే నథింగ్ బట్ రోల్ బేస్డ్ పాలసీ. సో మనం నిన్న డిస్కస్ చేసాం కదా, ఒక ఐఆమ్ యూజరు ఒక రోల్ని ఎలా అజ్యూమ్ చేసుకోవచ్చు, అలానే ఒక EC2 ఇన్స్టెన్స్ ఒక రోల్ని ఎలా యాక్సెస్ చేస్తుంది అనే దగ్గర ఫైనల్గా ఎండ్ అవుతుంది. సో మనం లాగిన్ అయ్యేటప్పుడు మన రిక్వెస్ట్ జర్నీ ఇలా సాగుతుంది అన్నమాట. ఎక్కడ డినై మెన్షన్ చేస్తున్నా కూడా దెన్ వీ విల్ నాట్ గెట్ యాక్సెస్. ఓకే, సో ఈరోజు సెషన్ ఇంతే యాక్చువల్లీ. సో నేను చెప్పాలనుకుంది అయిపోయింది. ప్రీవియస్ సెషన్స్ కొంచెం ఎక్కువ టైమింగ్ పట్టింది కాబట్టి. సో ఈరోజు, సో దిస్ ఈస్ ద థింగ్స్. సో సర్వీస్ కంట్రోల్ పాలసీ, రిసోర్స్ బేస్డ్ పాలసీ, ఐడెంటిటీ బేస్డ్ పాలసీ, పర్మిషన్ బౌండరీ, అండ్ ఫైనల్లీ సెషన్ పాలసీ. సెషన్ పాలసీ ఇస్ నథింగ్ బట్ లైక్ యూజర్స్ అనమాట. ఓకే, సో ఇది మెయిన్గా అర్థం చేసుకోండి. సో దట్ ఈస్ ఆల్ ఫర్ టుడేస్ సెషన్ actually. Any questions we can answer? Krishna Mahadeva. Oh, hi Siva. Hi. You remember the other day I called on freshers and non-IT people regarding my career gap and 7 years of experience. Okay. Actually, I just spoke to one of your consultation person. So they said that they might get me on the call or not. So I thought maybe I'll just check with you here itself. Yes. So yes. the thing is that does the portion be the same for both English and Telugu? The syllabus, whatever you people teach? Yes, correct. So you don't understand Telugu? I understand, but certain words I can't get it. So that's the reason, because the Telugu between Bangalore and Andhra or Hyderabad, it's completely different, right? So that is where I'll just end up in losing the words. Yeah, syllabus is same. Hello? Syllabus is same. Okay. So in case if you want to get in one-on-one with you, so how it happens in case if you have any discussion to happen with doubts, all that does it? You can have it now. No, not this. Once the class starts, in case if I join the batch with Telugu or English, whichever, so the discussion happens on the basis of doubts over the weekend, or it's like through any chat. So we have in every day session we have 10 to 15 minutes for QA. Okay. And then we have Slack chat, and daily we have weekly 5 days QA session. Daily half an hour will be there. Okay. So if you face any errors, we will take your screen control, and then we will resolve the errors. Okay. And by the way, one more thing is that can I join now the coming batch in Telugu and then jump into English by the time they start? I don't know how you understand Telugu and English. No, I understand because to certain extent I understand. It's not that maybe the words that you would try to give it a regional language for them to help in understanding certain things that I may not be able to grasp quick. Maybe I'll get to know whatever the action or whatever you do, that at least I'll be able to understand. Okay. So is it that feasible? Yes, it is feasible. Just check with the person whom you are calling. With whom I'm calling? I mean, your team. Yes, correct. Okay, and also they said that they're planning to change some syllabus with respect to use and English thing. So that I am not aware.
No, we are not changing the syllabus between English and Telugu. We are just improving the syllabus. Okay, fine. Just try to improve the syllabus. Okay, fine then. Okay. Any questions Okay, from anyone else? Yes, please. that's all as of now. I mean, I had a couple more, but I'm not getting those questions now. That's okay. I'll ask you later if I get. Okay. Yeah. It's Sunday Srinivas. Yeah, hi. I just joined you. I was listening to the thing. So last batch ki additions in So we are planning. So last batch we started with the big project RoboShow. So this batch we are thinking to start with one mini project and then we will start main project again. kind of two projects. That mini project is just like one backend, one front end, one database. Okay. లాస్ట్ టైం నేను రోబోషాప్ ప్రాజెక్ట్ అనేది ఒకేసారి హ్యూజ్ గా స్టార్ట్ చేశాం కదా. సో కొంతమందికి అది ఇబ్బంది అనిపించవచ్చు అన్ని సర్వీసెస్ ఉండడం వల్ల. అందుకని దానిలో కట్ చేసి ఒక ఫ్రంట్ ఎండ్, ఒక బ్యాక్ ఎండ్, ఒక డేటాబేస్ లైక్ వెబ్, కేటలాగ్ అండ్ MongoDB. Okay. Once that is done, then you'll go with the actual. Then we will go with full project. So okay. Hello. Yes. Sorry, so is it okay to talk about my career gap here, or you want me to connect? Yes, it's okay if you don't have problem. Okay. I don't have any problem. Yeah. So the taking up this course, so how will that help me out in filling this career gap of 3 years? So 3 to 4 years, we are covering 3 to 4 years level of training here. So it is starting with completely with real project only. It's not, it's like Jenkins 2 days, Maven 2 days, SonarQube 2 days. It's not like that. So the entire training is based on the project only. So you don't feel it as a training, you feel it as you are working in a DevOps project. Okay. And is it going to, can we get a job on the AWS architect, or is it only the base? Because basics No. of AWS architect, how can you get it? So if you're 3 or 4 years of person. So AWS certification is their architect associate. It doesn't mean you are becoming architect. Okay? AWS architect certification means you know the AWS services, but you cannot become AWS architect at this level. Okay. Yes. Yeah. So you can become DevOps junior engineer with 3 years of experience. Yeah. Okay. Maybe after this, once I was thinking that after getting the job after 1 year, so is it possible to try for architect level with getting Why certificate? you are very desperate to become architect at the... No, I'm asking because is it? See, if you have exceptional skill set, if you show exceptional knowledge, then you can become. Okay. No one will stop us in IT. If you have so much talent, nobody can stop us. You can become whatever you want. Yeah. But that needs lot of skills. If you improve those skills, obviously everybody can consider you. Okay. That's it from my Yeah, end. that's all. If you Yeah. guys are interested, you can join the session. This is us. We are published in Outlook and Inado Business everywhere. Yes, Chinna. Chinna, you can unmute. Praveen, you can unmute. Yes, Chinna. Yeah, hi. I'm audible, right? Yes. Actually, course ఇంకా 3 days time ఉంది కదా. Yeah. Linux కానీ నెట్వర్కింగ్ రిలేటెడ్ గా ఏమైనా ప్రీరిక్వెసిట్స్ ఏమైనా అంటే ఒకసారి చూసుకుంటే బెటర్ అన్నట్టు ఏమైనా From the scratch అయితే teach చేస్తాము, but if you have time and if you are free, definitely go through that. So we have lot of playlist. We have lot of playlist here. అంటే ప్రయారిటీ వైజ్ ఫస్ట్ ఏమి బెటర్ అన్నట్టు గైడెన్స్ అంటే ప్రయారిటీ వైజ్ ఫస్ట్ నెట్వర్కింగ్ లైనక్స్ అలా ఉన్నాయి కదా. Linux చూడండి. If you are not aware of Linux, then I suggest go through Linux once. So we have lot of playlist here. So you start with 76 years. We have 10 videos open. Start with them. Okay. So once you complete, then you can refer shell scripting. So these 10 videos and shell scripting, if you are able to do. So మీకు ఎప్పుడు కొంచెం టైం ఉంది అనిపిస్తే always refer to
Prefer something. Okay, instead of spending time on other activities, you can spend time on this learning. Thank you. Yeah, most welcome. Praveen? హలో హాయ్ Yeah, hi, Praveen. యాక్చువల్లీ లైక్ మీ వీడియో చాలా నుంచి ఫాలో అవుతున్నాను. ఓకే, లైక్ Yes. కమింగ్ టు మై క్వశ్చన్, శివ గారు యాక్చువల్గా అంటే న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నారు కదా. సో నేనేమనుకున్నా అంటే లైక్ ఎగ్జిస్టింగ్ 76 ఇయర్స్ ఉంది కదండి, అదే బ్యాచ్ లో జాయిన్ అవుతాము. ఎందుకంటే నేను 10 ఇయర్స్ ఆల్రెడీ చూసేసాను, ప్రాక్టీస్ కూడా చేసేసాను. సో లైక్ ఐఎమ్ గుడ్ విత్ ద బ్యాచ్. అంటే నా క్వశ్చన్ ఏంటంటే లైక్ సిలబస్ పరంగా మీరు సేమ్ అన్నారు, అంటే ఇంకేమైనా అడిషనల్ గా యాడ్ చేశారా 78S లో? అడిషనల్ గా ఏమి యాడ్ చేయట్లేదు, జస్ట్ Ah. ఫస్ట్ స్టార్ట్ Okay. విత్ మినీ ప్రాజెక్ట్ అన్నట్లు. అంటే చాలా మందికి కొంచెం టఫ్ అనిపిస్తుందేమో కదా ఒకేసారి మెయిన్ ప్రాజెక్ట్ చెప్తే, అందుకని. ఓకే, సో లైక్ ఓకే, వెబ్ క్యాటలాగ్ మ్యాంగో డిబి తర్వాత మళ్ళీ అగైన్ ద కంప్లీట్ ప్రాజెక్ట్ ని డిప్లాయ్ చేస్తారు లైక్ ఎస్, స్టార్ట్ నుంచి. ఓకే, లైక్ అంటే మీరు సజెస్ట్ చేస్తారా, అంటే ఏది తీసుకోమంటారు అని? లైక్ ఐఎమ్ రెడీ ఫర్ బోత్, లైక్ నాట్ అబౌట్ ద పేమెంట్ ఆల్సో. సో ఫస్ట్ అంటే- ప్రిఫరెన్స్ అయితే లైవ్, ఆబ్వియస్లీ. ఇఫ్ యూ డోంట్ Okay. హ్యావ్, ఇఫ్ యూ హ్యావ్ మోర్ టైమ్ డైలీ, అప్పుడు యూ కెన్ గో విత్ కంప్లీటెడ్ బ్యాచ్. ఓకే, 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 థ్యాంక్ యూ. ఎస్, Raghunath, you have some question? Yeah, hi, Shiv. Good evening. Hello? Yeah, my education. Yes. See, Python is mandatory for this DevOps. Which one? Python. Python scripting is good to have. Right now it's not mandatory, but it is good to have. But we are teaching Python as well. Okay. On which level it's mandatory for? I mean, basic Scripting, level there are levels? Python development, Python scripting. So మనకు Python development కాదు, మనం చేసేది Python scripting అన్నమాట. Okay, but Terraform or scripting use చేస్తాం కదా. Terraform, yes. Scripts. Yeah. Terraform, we will write lot of things in Terraform, yes. That is mandatory. Terraform, Kubernetes, ఈ రెండే ఎక్కువ అడిగేది. Okay, yeah, yes. We write lot For of database కి మీరు ఏది యూస్ చేస్తారు? MySQL వాడతారు. MySQL, MongoDB, Redis, RabbitMQ, many databases. Backend, Java, Python, Node.js, Go language. Spring Tool Suite. Java means Spring only. ఈవెన్ మీరు ఇందాక ఒకటి చార్ట్ చూపించారు కదా, Chat, okay. దట్స్ డాక్యుమెంటేషన్. అంటే దాంట్లో 1% ఆల్రెడీ కంపెనీస్ ఇచ్చారనుకో, అతను ప్రీవియస్ యాక్సెస్ ఉంది దాంట్లో సమ్ సర్వీసెస్ పాలసీస్ కి. కొంచెం అతను ఎగ్జిట్ అయ్యాడు. User exited organization నుంచి అంటారా? అవును, ఓకే. అతనికి యొక్క అలొకేట్ చేసినటువంటి పాలసీస్ బ్లాక్ చేస్తుంటారా? అంటే సేమ్ ఫస్ట్ పాలసీస్ ని చెప్పండి. యూజర్ కి చేయరు, ఎప్పుడు కూడా గ్రూప్ కి అసైన్ చేస్తారు పాలసీస్. ఓకే, సో ఇప్పుడు Okay. ఏంటంటే యూజర్ కంపెనీలోంచి ఎగ్జిట్ అయినప్పుడు ఈ ఏడీలో అతనికి డిసేబుల్ చేసి ఉంటారు, అతని స్టేటస్ మార్చుంటారు. అప్పుడు అథెంటికేషన్ అప్పుడే ఫెయిల్ అవుతుంది అనమాట. ఓకే, ఫైన్, రైట్. అండ్ యూజర్ ని ఆ గ్రూప్ లోంచి తీసేస్తారు. ఈవెన్ మనం యాక్సెస్ చేసినా యాక్సెస్ అవ్వదు. యాక్సెస్ అవ్వదు, అండ్ యూజర్ ని కూడా ఆ గ్రూప్ లోంచి తీసేస్తారు. ఈ రెండు యాక్టివిటీస్ జరుగుతాయి. ఓకే, థ్యాంక్ యూ. వేణి, ఇప్పుడు యాక్చువల్గా కోర్స్ 31st మార్చ్ స్టార్ట్ అవుతుంది కదా, అది జాయిన్ అయ్యి బట్ కానీ బ్రేక్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ కోర్స్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు రిమైనింగ్ కవర్ చేసుకోవచ్చా? ఎందుకంటే నేను Yeah, మీరు ఇన్ఫార్మ్ చేయండి అలాంటప్పుడు. ఇన్ఫార్మ్ అంటే మీ వెబ్సైట్ లో ఒక ఈమెయిల్ అడ్రస్ ఉంది చూడండి, దానికి రాస్తే సరిపోతుందా? కాల్ చేసి చెప్పండి, మోస్ట్లీ Yeah, స్పీడ్. okay, fine. కొరవ ప్రవీణ్. లాస్ట్ 079 కదా కాంటాక్ట్ నెంబర్. ఎస్, శ్యామ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. శివ చెప్పండి. గారు, సారీ చెప్పండి. అయితే మేము ఐటీ సైడ్ రావడం అనుకుంటున్నాం సార్. ఎలా అంటే ఇంతకు ముందు దుబాయ్ లో వర్క్ చేసాము. ఓకే, దుబాయ్ లో యాజ్ ఏ వైర్ హౌస్ సూపర్వైజర్ చేసాము. ఓకే.
అయితే ఇప్పుడు ఐటీ సైడ్ టర్న్ అవుదాం అనుకుంటున్నాను. నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఏ తెలుగు అండి. ఓ అయితే డెవలపర్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నాం. దాని గురించి అని మీరు వాచ్ చేస్తాను వీడియోస్ రెగ్యులర్గా యూట్యూబ్లో కానీ యా, మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ. ఏదైనా చూస్ చేసుకోవచ్చు, డెవలప్మెంట్, డెవాప్స్ ఆర్ టెస్టింగ్, ఎనీథింగ్ చూస్ చేసుకోవచ్చు. బట్ మీరు కొత్తగా మీకు ఎలాంటి ఐటీ బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది, అది ఫర్ షూర్. స్టార్టింగ్ లో కష్టం అనిపిస్తుంది, వదిలేయాలనిపిస్తుంది, బట్ మీరు దానికి ప్రిపేర్ అయ్యి ఉండి ఆ ఛాలెంజ్ ని మీరు యాక్సెప్ట్ చేయాలి. ఓకే, నార్మల్గా అయితే ఐటీ సైడ్ ఉన్న వాళ్ళకి 2.5 3.5 months అంటున్నారు. మరి అంటే ఫ్రెషర్స్ కాజే మా అలాంటి వాళ్ళకు ఎంత టైం తీసుకుంటుంది? మీరు డైలీ ఒక 4 to 8 hours స్పెండ్ చేయాలి మినిమం. అంటే మీకు ఇంక ఓకే, ఇదే ల్యాప్టాప్ మెయిన్ ల్యాప్టాప్ యాక్టివిటీకి ఉండాలి. ఖచ్చితంగా 8 hours ఓకే, ప్రాక్టీస్ చేయాలి. ఓకే ఒకవేళ సార్. మీరు వేరే జాబ్ లో ఉన్నప్పుడు డెఫినెట్లీ 4-5 hours చేయాలి, అండ్ వీకెండ్స్ ఫుల్ టైం స్పెండ్ చేయాలి. అది డెవాప్స్ అనే కాదు, ఏ టెక్నాలజీ అయినా కూడా. అదే సార్, ఈ HTML కానీ CSS కానీ జావా కానీ HTML, కొద్దిగా CSS హార్డ్ తో వర్క్ ఏం ఉంది. అవ్వదు. ఓకే, డెవలప్మెంట్ అయితే మీరు జావా స్ప్రింగ్ డెవలపర్, రియాక్ట్ జేఎస్ డెవలపర్ అలాంటివి చూస్ చేసుకోవాలి. డెఫినెట్లీ సార్, వి విల్ గో త్రూ యువర్ సజెషన్ ఓన్లీ. సో నేనేం స్పెసిఫిక్ గా చెప్పాను, ఒక కోర్స్ అయితే తీసుకోమని, అది మీ ఇంట్రెస్ట్ అనమాట. ఓకే ఓకే సార్, ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్. సుక్కు. సుక్కు. కిరణ్. హలో యా, హాయ్. హలో యా కిరణ్, ప్లీజ్ గో ఆన్. హలో, ఇది ఫీ స్ట్రక్చర్ ఎంత అండి, ఇది చెప్తారా? Fees, you can see our website. I don't want to speak about them. ఓకే. ఇప్పుడు స్క్రాచ్ నుంచి చెప్తారా అండి? అంటే యాక్చువల్లీ ఏంటంటే మాకు ఐడియా లేదు, అంటే AWS విత్ డెవాప్స్ ఐడియా లేదు. అయితే 2 years ఎక్స్పీరియన్స్ ఉంది. కాకపోతే మాకు ఏ టెక్నాలజీ పైన? నేను ఒరాకిల్ అపెక్స్ అంటే If you're already in IT, it's okay. Yes. It's fine for. అదే షెల్ స్క్రిప్టింగ్ ఇట్లా అది అంటారు, నెక్స్ట్ అది నేర్చుకోవాలా లేకపోతే నేర్చుకోవాలి, మ్యాండేటరీ, అది ఉంది సిలబస్ లో కూడా. ఓకే. అంటే పైథాన్ స్క్రిప్టింగ్ కదా, అంటే అది పైథాన్ స్క్రిప్టింగ్ హార్డ్ ఉంటుందా లేకపోతే ఎట్లా, అది ఎట్లా? హార్డ్ అట్లా ఏమి ఉండదు. సో జనరల్ గా Okay. ఏంటంటే వన్స్ మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ రిజల్ట్స్ వస్తున్నప్పుడు మనకి హ్యాపీగా ఉంటుంది. హ్యాపీగా Okay. ఉన్నప్పుడు హార్డ్ గా ఉంటుంది. మనం ప్రాక్టీస్ ఎప్పుడైతే చేయకుండా ఉంటామో అప్పుడు హార్డ్ అనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు మీరు ఒక ప్రోగ్రామ్ రాసి రిజల్ట్ వచ్చింది అనుకోండి, హౌ డు యూ ఫీల్? ఎస్. సో బాగుంటుంది కదా. సో అవును. ఇంకొంచెం నెక్స్ట్ ఇంకొక లెవెల్ ప్రోగ్రామ్ అలా రాసుకుంటూ రిజల్ట్ వస్తుంటే బాగుంటుంది. చాలా మంది ఏంటంటే ప్రాక్టీస్ చేయకుండా, అసలు కీప్యాడ్ కూడా టచ్ చేయకుండా సెషన్స్ చూస్తూ కష్టం అనుకుంటారు. బట్ వన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు రిజల్ట్స్ వస్తున్నప్పుడు మీకు అది చాలా సింపుల్ గా అనిపిస్తుంది. అది 3.5 months అయినా 3 years కోర్స్ అయినా కూడా మీకు పెద్దగా కష్టం అనిపించదు, ఇష్టంగానే చేస్తారు. అంటే మీకు అంటే జావా మీద ఐడియా ఉంది కానీ పైథాన్ మీద ఐడియా లేదు. అంటే బేసిక్ నుంచి నేర్చుకోవాలి కదా ఏమన్నా, అంటే అట్లా ఏం లేదు. మీ వీడియోస్ వల్ల అంటే ఇప్పుడు నేర్చుకోవచ్చు. జావా అయినా పైథాన్ అయినా ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ అనేది సేమే. జావా, పైథాన్, షెల్ స్క్రిప్టింగ్, వేరే ఏ స్క్రిప్టింగ్ తీసుకున్నా కూడా ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ వచ్చేసి వేరియబుల్ డిక్లరేషన్, డేటా టైప్స్, కండిషన్స్, లూప్స్, ఫంక్షన్స్, ఇవే కదా జావాలో ఉన్నాయి. అవును. ఇంతకు మించి ఏమైనా ఉన్నాయా? లేదు. పైథాన్ లో కూడా అవే ఉంటాయి. ఓకే. ఇంకా వేరే ఏ లాంగ్వేజ్ లో తీసుకున్నా అవే ఉంటాయి. బట్ ఓకే. సింటాక్స్ ఒక్కటి మారుతుంది. మీరు సింటాక్స్ గురించి వరీ అవ్వద్దు. మీకు ఒక టాస్క్ ఇచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఏ క్లయింట్ నాకు ఒక వెబ్సైట్ కావాలి. ఐ డోంట్ కేర్ విచ్ లాంగ్వేజ్ యూ డెవలప్. ఓకే. నాకు బిజినెస్ వర్కౌట్ అవ్వాలి. సో అంటే నేను లాగిన్ చేయమని అడుగుతాను మిమ్మల్ని, లాగిన్ అప్లికేషన్ డిజైన్ చేయమని. యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తే అథెంటికేషన్ వర్కౌట్ అయ్యి లాగిన్ సక్సెస్ అవ్వాలి. అది మీరు పైథాన్ లో చేసిన ప్రాసెస్ అయితే సేమే కదా. సో టెక్నాలజీ వదిలేయండి, యూజర్ వచ్చేసి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తారు. ఆ రిక్వెస్ట్ వచ్చేసి ఏదర్ జావాకి వస్తుందో ఆర్ పైథాన్కి వస్తుందో, ఆ జావా, పైథాన్ అనేవి బ్యాక్గ్రౌండ్ లో డేటాబేస్ తో చెక్ చేసుకుంటాయి, ఇవే కదా. సో టాస్క్ అయితే సేమే ఉంటుంది.
జస్ట్ సింటాక్స్ మారుతుంది. మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకునే కొద్దీ ఇప్పుడు తెలుగు నేర్చుకునే వాళ్ళకి, ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళకి, ఆ తమిళ్ నేర్చుకునే వాళ్ళకి ఆ గ్రామర్, టెన్సెస్ ఇవన్నీ సేమే కదా. అవును. సో అంతే, అంతకు మించి ఇంకేం డిఫరెన్స్ ఉండదు. ఓకే. ఇప్పుడు న్యూ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? జస్ట్ రెఫర్ అవర్ వెబ్సైట్ joindevops.com. Okay. ఓకే. Suku, can you unmute? Hello. Hi, Yeah, Siva. hi. Yeah, hi. Hi, Siva. Great work, Siva. I have a good, just wanted to talk to you in person. So can you just provide me your mail ID, Siva? Is there any info@joindevops.com. info? Okay. Info@, is it? Yeah, Okay. correct. Yeah, fine. Because I've already joined your 74S on July 31st. But Oh, due to nice. due to my personal reason, I couldn't able to attend it. But I've Okay. already paid the money, but I could only see 26 videos. I could only be able to access, and No, so in that 51 are hidden. case, Yeah. just send a message. They will resolve. Sure. Yes, I'll just drop a mail now. Can you just repeat it once again? Info@, right? Yes, yes. Yeah, sure. Info@. And you have the WhatsApp. You just send a message to that. They will resolve the issue. Sure. Thank you. Thanks, thanks, Siva. No story. Yeah. Right. And Chendu. హలో. Yeah, hi. శివ గారు, యాక్చువల్గా ఏంటంటే నేను పైథాన్ మీద వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు క్లౌడ్ సైడ్ మూవ్ కావాలనుకుంటున్నాను. Oh, nice. ఎట్లా దీన్ని ప్రాసెస్ ఎట్లా అండి? మీరు పైప్ లైన్స్ అవి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? మామూలుగా ల్యాండాస్, పైప్ లైన్స్ కానీ. పైప్లైన్సే కదా మనకు మొత్తం ఉండేది సెషన్స్ లో. ఓకే, ఓకే, ఓకే. పైప్లైన్స్ ఇది ఉన్నాయి, క్లౌడ్ ఉంది, టెరాఫామ్ ఉంది, అలా చాలా ఉన్నాయి. ఓకే. కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 3.5 months, రైట్? ఎస్. వన్స్ ఇది కంప్లీట్ అయితే రెజ్యూమ్ అప్ చేసుకునేది అనుకుందా? అంటే మీరు సపోర్ట్ ప్రాక్టీస్ చేయగలుగుతారా రెజ్యూమ్? చేసుకుంటే అప్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఓకే, ఓకే. నేను రీసెంట్ గా రెజ్యూమ్ సెషన్స్ కూడా కండక్ట్ చేశాను, చూడండి ఛానల్లో ఉన్నాయి. సో పక్కన రెజ్యూమ్ కానీ ఇంటర్నెట్ లో రెజ్యూమ్ కానీ ఎప్పుడు కూడా కాపీ కొట్టొద్దు. సో ఈ రోజే ఒక పాడ్కాస్ట్ చేశాను, మేబీ అది టుమారో ఆ డే ఆఫ్టర్ టుమారో కూడా వీడియో రిలీజ్ అవుతుంది, చూడండి. రెజ్యూమ్ ని ఎలా పెట్టుకొని ఎలా అంటే అప్లై, ఐ మీన్ ఇంటర్వ్యూస్కి, లైక్ రీసెంట్గా ఒక జాబ్ కొట్టిన అతనుతో పాడ్కాస్ట్ మొత్తం క్యాండిడేట్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అన్ని అతను ఎక్స్ప్లెయిన్ చేశాడు, అతను పడిన స్ట్రగుల్ అదంతా. అది ఒకసారి చూడండి. దాంట్లో లైవ్లో షేర్ చేశాడు కూడా, ఎలా రెజ్యూమ్ పెట్టుకోవాలి, ఎలా అప్లై చేయాలనేది కూడా. యాక్చువల్గా రైట్ నో మార్కెట్ కొద్దిగా డల్ గా ఉంది, అదే షిఫ్ట్ అవుదామని ట్రై చేస్తున్నాను. కాకపోతే ఇది డల్ గా ఉంది కదా మార్కెట్. మార్కెట్ డల్ గా ఉంది అంటే స్కిల్ సెట్ ఉండే వాళ్ళే వస్తున్నారు. సో ఖచ్చితంగా స్కిల్ ఉండాలి. సో ఈ రోజు నేను పాడ్కాస్ట్ చేసిన అతనికి 200 కాల్స్ వచ్చాయి, అందులో 20 ఇంటర్వ్యూస్ షెడ్యూల్ అయ్యాయి. సో అంటే మీరు 100 పొజిషన్స్కి అప్లై చేస్తే మీకు 10 పొజిషన్స్ షెడ్యూల్ అవుతాయి ఇంటర్వ్యూస్. మీరు రెజ్యూమ్ లో పాయింట్స్ మీరు చెప్పగలుగుతారా? ఎలా పెట్టుకోవాలా ఏందనేది? ఆల్రెడీ చెప్పాను బ్రో, అది ఉంది ఇక్కడ కూడా, ఛానల్లో కూడా ఉంది, రెజ్యూమ్ సెషన్ అని. ఓకే. అండ్ అది ఒక 1 డేలోనో 1 అవర్లో చెప్పేది కాదు అది. యాక్చువల్లీ నేను వీడియో అయితే చేశాను, బట్ రెజ్యూమ్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏంటంటే ఇంటర్నెట్లోంచి కాపీ చేయడం, పక్కన వాళ్ళు రెజ్యూమ్ తీసుకొని ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్లో హడావిడిగా ఎడిట్ చేసేసి నౌకరీలో పెట్టేయడం చేస్తుంటారు. అలా చేస్తే డెఫినెట్లీ కాల్ రాదు. ఓకే. సో అది మీరు ఓవరాల్గా 3.5 months కోర్స్లో మనం నేర్చుకున్న పాయింట్స్ అన్నిటినీ రాసుకుంటే వెళ్ళి దాన్ని గ్రామర్ కరెక్ట్ చేసుకుంటే అదే రెజ్యూమ్ అవుతుంది. మీరు ఒక రెజ్యూమ్ పెట్టి పంపించినప్పుడు ఒక టెక్నికల్ ఇంటర్వ్యూ చేస్తే అతనికి తెలిసిపోతుంది మీరు అది కాపీ కొట్టిన రెజ్యూమా, మీరు ప్రిపేర్ చేసిన రెజ్యూమా అనేది. ఓకే. మీరు హడావిడిగా ఎప్పుడు కూడా ప్రిపేర్ చేయొద్దు. డెఫినెట్లీ ఒక 1 week టైం పడుతుంది. ప్రతి పాయింట్ మీరు చెక్ చేసుకొని పెట్టండి రెజ్యూమ్. ఎస్, చెప్పండి. టైమింగ్స్ ఎలా ఉంటాయండి? క్లాస్ టైమింగ్స్ అక్కడ వెబ్సైట్లో ఉంది చూడండి మొత్తం. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రిజిస్టర్, ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. ఇక్కడ ఉన్నాయి టైమింగ్స్ మొత్తం. మార్నింగ్ 7:15 to 8:45 AM అవన్నీ. ఓకే అండి, ఓకే, ఓకే. థ్యాంక్ యూ అండి.
మోస్ట్ వెల్కమ్. దట్స్ ఆల్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా AWS అయితే అయిపోయింది. మీరు ఇప్పటికిప్పుడు AWS ఐఎమ్ అనేది మీకు పూర్తిగా అర్థం కాకపోయినా మీరు ఎప్పుడు AWS నేర్చుకున్నా కూడా కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్ అండ్ వాచ్ దోస్ వీడియోస్. ఇవి చాలా హెల్ప్ఫుల్గా అవుతాయి, చాలా యూజ్ అవుతాయి కూడా. ఓకే, మేబీ ఈ టైంలో మీకు AWS పైన పూర్తి నాలెడ్జ్ లేకుండా ఉండొచ్చు. బట్ ఎప్పుడైతే మీరు AWS యూస్ చేయడం స్టార్ట్ చేస్తారో కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వాచ్ దీస్ వీడియోస్. ఇవి చాలా హెల్ప్ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ ద కోర్స్. ఎస్, లాస్ట్ క్వశ్చన్ అండి, ఏమనుకోకండి. సో చెప్పండి. లైక్ యాక్చువల్గా అంటే నా క్వశ్చన్ ఏంటంటే అండి 76 yearsలో ఆల్రెడీ 10 వీడియోస్ నేను ఫాలో అయ్యి లైక్ నేర్చుకున్నాను. ఇప్పుడు మీరు 78 daysలో కూడా ఆ సేమ్ అదే 10 daysలో సేమ్ అదే కోర్స్ మీరు లైక్ ప్రొసీడ్ చేస్తారు కదండి. లైక్ ఫస్ట్ డే లైనెక్స్ Yeah, కమెంట్స్, తర్వాత yes, గిట్ కమెంట్స్. సో yes. నేనేమన్నా అంటే లైక్ నా ఉద్దేశం ఏంటంటే లైక్ అగైన్ మళ్ళీ అదే వినేయడానికంటే సో లైక్ ఫర్దర్గా వీడియోస్ 76 yearsలో రిజిస్టర్ అయ్యి లైక్ అవే ఫాలో అయ్యి ఇన్ కేస్ అప్పుడు నాకు టఫ్ గా అనిపించిన అప్పుడు మీ 78 daysకి లైవ్ లోకి బ్యాచ్ మూవ్ So you చేద్దాం just అనుకుంటున్నాను. call to our support number, bro. Definitely they will assist you. Okay. అండ్ జెనీ రిలేటెడ్ టూల్స్ కూడా ఏమైనా యాడ్ చేస్తారండి మన Tools, 78 days tools అయితే అవే. జెనీ టూల్స్. ఓకే, Yeah. ఐ మీన్ జనరేటివ్ AI టూల్స్. జనరేటివ్ AI, చాట్ జీపీటీయా? సో సంథింగ్ ఫస్ట్ నేర్చుకునేప్పుడు జనరేటివ్ AI అనేది చేయకూడదు. ఫస్ట్ థింగ్ కరెక్ట్. మనం ఎప్పుడు యూజ్ చేయాలంటే మనకంటూ ఒక నాలెడ్జ్ ఉన్నప్పుడు. చాట్ జీపీటీ అన్ని కరెక్ట్ ఆన్సర్స్ ఇవ్వదు కదా. చాట్ జీపీటీతో నేర్చుకునే పని అయితే ఇంకా మనం మీరు ట్రైనింగ్ జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీకంటూ ఒక నాలెడ్జ్ వచ్చిన తర్వాత అది రాంగ్ గా రైట్ అనేది సజెస్ట్ చేయడానికి చాట్ జీపీటీ చేస్తే సర్చ్ ఇంజిన్ కొంచెం రిజల్ట్స్ ఫాస్ట్ గా ఇస్తుంది, యాక్యురేట్ గా ఇస్తుంది. బట్ ఇట్స్ నాట్ 100% కరెక్ట్. సో మీరు ఎప్పుడైతే మీకు సర్చ్ రిజల్ట్స్ ఫాస్ట్ గా కావాలి అనుకుంటారో అప్పుడు చాట్ జీపీటీ యూస్ చేయండి. అంటే మీకు సబ్జెక్ట్ పైన ఆల్రెడీ నాలెడ్జ్ ఉండాలి. చాట్ జీపీటీ ఇచ్చే ఆన్సర్స్ ని రైట్ ఆర్ రాంగ్ అనేది జడ్జ్ చేసే సిచ్యువేషన్ లో మీరు ఉండాలి అంటే ఫస్ట్ డోంట్ యూజ్ ఇట్. ప్రాపర్ నాలెడ్జ్ ఉంటే అప్పుడు we can judge అప్పుడు whether it is మాత్రమే correct. యూజ్ చేయగలం. ఓకే, పవన్ కుమార్ రెడ్డి. హలో హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్ మాది అనంతపురం సార్, ఆంధ్రప్రదేశ్ సార్. ఓకే సార్ మేము చాలా చూసాం సార్ వీడియోస్, అట్లాగే టెక్ లక్కీ టెక్ అని ఆయన ఆ సారి చూసాం సార్ వీడియోస్ అన్ని మేము సార్. అండ్ మీవి చాలా నేను 2022 నుంచి చూస్తున్నాను సార్. బట్ కొంచెం అంటే మాకు నాఐటీ సార్, నా MBA 2014 కంప్లీట్ సార్ నాది MBA. మధ్యలో బ్యాంక్ కోచింగ్ గ్రూప్ 2 అని కొద్దిగా టైం వేస్ట్ అయిపోయింది సార్. అండ్ 2022లో సార్ నేను చిన్న కంపెనీలో జాబ్ చేసినాను సార్, అకౌంట్స్ బేస్ మీద. మెయిన్ ప్రాబ్లమ్ సార్ కమ్యూనికేషన్ సార్. అంటే దట్టు కోర్స్ కూడా ఓకే సార్, నేను వీడియో చూస్తున్నాను సార్. అది కమ్యూనికేషన్ కంపల్సరీ సార్. అంటే మేము మీరు చెప్పేది ఓకే, ఆ పక్క చెప్పి మాకు కొద్దిగా అర్థమైంది సార్. నేను రిప్లై ఇచ్చే లోపలే ఆ పక్క కొద్దిగా అక్కడ మిస్టేక్ అవుతుంది కదా సార్. అక్కడ ఏమన్నా అంటే ఏమన్నా ఉండొచ్చు కదా సార్? కమ్యూనికేషన్ కి సెపరేట్ గా ట్రైనింగ్స్ అట్లాంటివి ఏమి ఉండదు బ్రో. మీరు మాట్లాడుతూ ఉంటే వస్తుంది. ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అవ్వాలి, ఎక్కువ మందితో డిస్కస్ చేయాలి టాపిక్స్ గురించి. అలాంటప్పుడు వస్తుంది. కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేయడానికి కంప్లీట్లీ మీ సైడ్ నుంచే రావాలి, దానికి ఎవరు ఏం చేయలేరు. అదే సార్, నేను వీడియోస్ అన్ని చూసినాను సార్. బట్ ఎట్లా ఒకటి సబ్జెక్ట్ అయితే ఒక కష్టపడినా వస్తుంది సార్. కమ్యూనికేషన్ కోసమే కొద్దిగా మేము కొద్దిగా టెన్షన్తో ఉన్నాం సార్. అట్లా టెన్షన్ పోగొట్టుకోవాలి. దానికి ఇంకా మీరు తప్పైనా మాట్లాడండి కానీ మాట్లాడాలి. సో మీరు మాట్లాడేది రైట్ అయినా రాంగ్ అయినా ఫస్ట్ మాట్లాడడం అనేది స్టార్ట్ చేస్తే దెన్ యూ కెన్. ఓకే సార్, ఓకే సార్. అదే మీ వీడియోస్ మొత్తం ఫస్ట్ నుంచి చూస్తున్నాం సార్ వీడియోస్ అన్ని మీవన్నీ. అన్ని ఓకే బాగున్నాయి సార్. కొన్ని మోటివేషన్ కూడా ఎక్కువ బాగానే ఉన్నాయి సార్. చాలా మందికి అనేది ఏంటంటే బ్రో, మోటివేషన్ అనేది ఒక కెరియర్ అయింది ఇప్పుడు చెప్పాలంటే. ఎవరో మనల్ని మోటివేట్ చేస్తేనే మనం మోటివేట్ అవ్వాలి అనేది వెయిట్ చేయొద్దు.
జస్ట్ ఓకే సార్. ఎవ్రీథింగ్ ఫ్రమ్ యువర్ సైడ్, అది మీ సైడ్ నుంచి రావాలి. ఒక మోటివేషన్ ఇచ్చినప్పుడు ఎవరైనా మోటివేషన్ సెషన్స్, మోటివేషన్ స్పీకర్స్ అని చాలా మంది ఉన్నారు. అవును వాళ్ళు సార్. ఏవేవో మాట్లాడుతుంటారు. సో అవన్నీ మనం వినేసి మోటివేషన్ అయ్యామని అనుకోవద్దు. కంప్లీట్లీ మీ సైడ్ నుంచి రావాలి అది. సో మీకు మీ గోల్ అనేది మీకు క్లియర్ గా ఉంటే, లైక్ జాబ్ లోకి ఎంటర్ ఓకే. అవ్వాలి, ఐటీలోకి అనేది ఎంటర్ అవ్వాలి అంటే ఫస్ట్ థింగ్ గట్టిగా బాగా అర్థమవుతుంది సార్. డిపెండ్ టైం అయితే ప్రాక్టీస్ స్పెండ్ చేస్తున్నాను చేయాలి. సార్ అందులో. ఖచ్చితంగా టైం స్పెండ్ అవును చేయాలి, సార్. ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. మీరు ఎక్కువ ఓకే. ప్రాక్టీస్ చేయాలి. మీకు కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు సో దాన్ని మీరు టెక్నాలజీతో బీట్ చేయాలి. ఓకే ఓకే సార్. సో వన్స్ టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత కమ్యూనికేషన్ కూడా ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది. ఓకే, ఓకే సార్. ఓకే సో టైం అనేది సెట్ చేసుకోండి. ఓకే, ఓకే ఓకే సార్. అండ్ చాలా వీడియోస్ చూసామంటున్నారు కాబట్టి కొన్ని వీడియోస్ ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ 76 ఇయర్స్ అనే దాంట్లో ఒక 10 వీడియోస్ ఉన్నాయి దీంట్లో. ఆ 10 ప్రాక్టీస్ చేసి చూడండి. ఓకే, ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మోస్ట్ వెల్కమ్ టు. So that's all for the course. Thanks for joining. See you in the session if you are interested. Bye bye. Yeah.